పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులందరినీ కూడా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి మెరుగైన చికిత్స కోసం అత్యవసరమైనటువంటి చికిత్స కోసం కేజీహెచ్ పిల్లల అత్యవసర విభాగానికైతే తరలించడం జరిగింది. చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే నిన్న అందరూ కలిసి బిర్యానీ తిన్నారు, తర్వాత సమోసాలు కూడా తిన్నామని కొంతమంది పిల్లలు చెప్తున్నారు. ఆ తర్వాత తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యారు వీళ్ళంతా. వాంతులు విరేచనాలు ఒక్కసారిగా పిల్లలందరికీ రావడంతో నిన్న తిన్నటువంటి ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు. మనం చూడొచ్చు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోటవరట్లలో ఉన్నటువంటి కైలాసపట్నంలో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ ఒక అనాథాశ్రమాన్ని అయితే నిర్వహిస్తోంది. ఇందులో చాలా వరకు 86 మంది పిల్లలు గిరిజన ప్రాంతాల నుంచి ఉన్నటువంటి పిల్లలే. ఏమైందమ్మా? బాబు పేరేంటి? తాంబిలేలియా మేడం. నిన్న రాత్రి చదువుతున్నాడు? ఫస్ట్ క్లాస్. ఏం జరిగింది నిన్న? ఏం జరిగింది నిన్న అంటే రాత్రి తెల్లవారుజామున 2 గంటల నుంచి వాంతులు విరోచనాలు అవుతుంటే డౌనూర్ పిహెచ్కి తీసుకెళ్ళాము. అక్కడి నుంచి నర్సీపట్నం తీసుకెళ్ళామన్నారు. అక్కడి నుంచి ఇక్కడ పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత నుంచి బాగా వాంతులు విరోచనాలు. ఎందుకు పంపించారు? అక్కడ ట్రస్ట్లో కదా ఉంటారు వీళ్ళు. ఎందుకు పంపించారు? స్కూల్కి చదివి అక్కడ ఈ 1 సంవత్సరమే కాదు మేడం, 20 సంవత్సరాలు బట్టి పిల్లలు చాలా మంది చదువుతున్నారు. ఎప్పుడు ఇలా జరగలేదు. మరి ఇదే ఫస్ట్ టైం అలా జరగడం. మరి ఏమైందో తెలియదు. స్కూల్ నుంచి ట్రస్ట్కి రాగానే అక్కడి నుంచి ఇంటికి పంపించారా? బాబు ఏం చెప్పాడు? ఏం తిన్నానని చెప్పాడు? బాబుల్ని అడుగుతుంటే చిన్న బిర్యానీ పెట్టారు, సమోసా, చాక్లెట్ పెట్టారు. ఎవరో వేరే వాళ్ళంట తెచ్చి పెట్టారంట. బయట వాళ్ళు ఫంక్షన్ అయితే అలాగని చెప్తున్నారు పిల్లలందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు నిన్నటి మీద ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడా? నిన్న కొంతమంది అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది నలుగురు చనిపోయారు. ఆ విషయం మీకు తెలిసిందా? మా ఊర్లో ఒకళ్ళు చనిపోయారని ఉదయం ఫోన్ వచ్చింది మేడం. రెల్లలపాలెం మేడం. కానీ మిగతా వాళ్ళు తెలియదు మేడం. వాళ్ళు ఇంకా పైన మేడం గారు. అంటే మీరు ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి అడిగారా మిమ్మల్ని? మీరు ఎవరి ద్వారానే తెలుసుకొని అక్కడ వేసారా బాబుని? మేము అంటే ఫస్ట్ నుంచి అలా వేస్తున్నారు కాబట్టి మేము కూడా అందరు బట్టి ఇప్పుడు వేస్తున్నాం. ఈ ఒక బాబే కాదు, మాకు 2 పాప 7వ తరగతి చదువుతుంది, ఇంకో బాబు 6వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళు ఇప్పుడు డౌనూర్ పిహెచ్లోనే ఉన్నారు, బాగానే ఉన్నారట. ఈ బాబుకి ఈ సంవత్సరం వేసాము. మీది ఏ ఊరు? ఏ మండలం? ఏ పేరు? ఊరు పేరు? రెల్లలపాలెం గ్రామం, కొయ్యూరు మండలం. రెల్లలపాలెం. మరి అక్కడ ఎందుకు పెడుతున్నారు? ట్రస్ట్లో పెట్టి ఎందుకు చదివిస్తున్నారు? మీరు నేరుగా గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తుంది కదా, ఎందుకు చదివించట్లేదు? అంటే వేస్తున్నాం మేడం. ఊర్లో బడి ఉంది, బడికి పంపిస్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మధ్య వరకు వెళ్ళి బడికి వెళ్ళట్లేదు, వచ్చేస్తుంటే ఇంకా దూరంలో ఉంటే పిల్లలు చదువుకుంటారు కదా అనేసి మేము వేసామన్నమాట. చాలా. మీ ఊర్లో ఇంకా ఉన్నారా పిల్లలు అక్కడ? ఎంతమంది ఉంటారు ఆ ట్రస్ట్లో పిల్లలు? 15 మందికి దగ్గరలో ఉంటారు. మీ ఊరికి వాళ్ళు? అచ్చంగా మా ఊరోళ్ళే. 20 సంవత్సరాల నుంచి ఉందా ట్రస్ట్? ఎప్పుడు ఇలా జరగలేదు. మరి మీరు అడిగారా? బాబు ఇంటికి వచ్చినాక వాంతులు విరేచనాలు అయిపోతున్నాయి, నీరసంగా బాబు ఎందుకున్నాడు అని అడిగారా ట్రస్ట్ వాళ్ళని? పాస్టర్ గారిని అడిగామండి. ఏం పేరు? అదే కిరణ్ కుమార్, ముక్కుడుపల్లి కిరణ్ కుమార్. ఏమడిగారు? సార్ మరి ఎందుకు ఇలాగ అవుతుంది సార్ అంటే, అమ్మ నేను ఒక్కరోజు అక్కడ లేను, మరి ఎవరో పైనుంచి భోజనం తెచ్చారంట, తినేసారు పిల్లలు, మరి ఏమైందో తెలియట్లేదు, అందరికి అలాగే ఉందమ్మా అని చెప్పారు. అలాగని చెప్పారు. ఇప్పుడు పాస్టర్ బాగానే చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. ఎప్పుడైనా మీరు ఆ ట్రస్ట్ దగ్గరికి వెళ్తాం? బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. పిల్లలకి సదుపాయాలు ఎప్పుడైనా పిల్లలు వచ్చి అక్కడ బాగాలేదు ఇంటికి వచ్చేస్తాం అట్లా చెప్పారా? లేదు చెప్పలేదు. బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రస్ట్ నుంచి అక్కడ చదువుతున్న స్కూల్ ఎక్కడమ్మా? అక్కడ ఎంపీపీ స్కూల్లో అక్కడ రాజగోపాలపురం అని వేస్తారండి, గొల్లపేట. మళ్ళీ అక్కడ కోటట్ల హై స్కూల్లో కూడా కొంతమంది ఉన్నారు. మళ్ళీ అక్కడ కాలేజ్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. అక్కడి నుంచి దగ్గరని అలా వెళ్తారు అన్నమాట. మిగతా అంతా అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు? ఇంటికి వస్తారా? నెలకు ఒకసారి వస్తారా, లేకపోతే మీరే వెళ్ళి చూస్తారా? అక్కడ మేమే వెళ్ళి చూస్తాము, ప్లస్ వాళ్ళు సెలవులు ఇస్తేనే ఇంటికి వస్తారు. ఇంతకు ముందు ఎప్పుడు అలాంటివి జరగలేదు? లేదు మేడం, జరగలేదు. మా పాపని ఫస్ట్ క్లాస్లో వేసాను, ఆ పాప పెద్ద పాపని. ఇప్పుడు 7వ తరగతి చదువుతుంది. బాగానే ఉంది.
అది పేరెంట్స్ చెప్తుంది ఏంటంటే 20 ఏళ్ల నుంచి మా ఊర్లో దాదాపు కొయ్యూరు మండలం అక్కడి నుంచి ఒక 15 మంది పిల్లల వరకు ఈ ట్రస్ట్లో ఉంటూ అక్కడ చదువుకుంటున్నారు. సో ఈ తల్లితో మనం మాట్లాడించింది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పంపిస్తే మీరు కొండల మీదకి వెళ్ళిపోతారు వ్యవసాయం అది చేసుకోవడానికి. ఆ మధ్య వరకు వెళ్ళి పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు కూడా ఆ కొండ ఈ కొండ ఎక్కిపోతూ ఇంకా చదవడానికి కూడా ఇష్టపడట్లేదు. కాబట్టి ఒక ట్రస్ట్ దగ్గర వేస్తే అక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళు చక్కగా చదువుకుంటారు అని ఇప్పుడు ఈ తల్లి చెప్తోంది. పెద్ద పాపని ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 7th క్లాస్ ఇప్పుడు వచ్చిందంట, అక్కడే చదివింది. ఇప్పుడు బాబు కూడా ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. అదే ట్రస్ట్లో ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్కి వెళ్తూ ఉంటాడు. మరి గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నిన్న ఆ పాస్టర్ గారు కూడా చెప్పారంట, ఏదైతే ఈ పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమం యొక్క నిర్వాహకులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. వీళ్ళు కూడా అదే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్స్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు వీళ్ళని కూడా. ఎందుకంటే ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ వీళ్ళందరికీ అవసరం ఉంది. కనీసం ఏం జరుగుతోందో కూడా ఎవరికి తెలియట్లేదు. దుప్పట్లు కప్పి తీసుకొస్తున్నారంటే వాళ్ళు చలి జ్వరం కూడా వాళ్ళకు ఉన్నట్టు కనిపిస్తోంది. పిల్లలు బాగా వీక్ అయిపోయారు. అసలు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే చాలా దారుణంగా ఉంది. వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు బెటర్ ట్రీట్మెంట్ కావాలి, అబ్జర్వేషన్ కావాలి. అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నిపుణులైన వైద్యులు పెద్ద ఆసుపత్రి అయిన కేజీహెచ్లో ఉంటారు కాబట్టి వీళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతోంది. పేరెంట్స్తో మాట్లాడడం, ఏఎన్ఎంతో కూడా మనం ఆల్రెడీ మాట్లాడించాం. ఎలా ఉందమ్మా పిల్లలు ఇప్పుడు కొంచెం తేరుకున్నారు మేడం, బాగానే ఉన్నారు. నేను ఈ ఊరికి అయినా రెల్లలపాలెంకి అయినామని మేడం, రెల్లలపాలెం డౌనూరు పిహెచ్ రెల్లలపాలెం. నాది ఒక విలేజ్ అనమాట. నాకు 26 విలేజెస్ మేడం. 26 విలేజెస్ ఒక ఏఎన్ఎం. ఇద్దరు ఏఎన్ఎంస్ మేడం, ఇద్దరు ఏఎన్ఎంస్. సచివాలయం ఏఎన్ఎం, సబ్ సెంటర్ ఏఎన్ఎం. నేను సబ్ సెంటర్ ఏఎన్ఎం అని, ఆవిడ సచివాలయం ఏఎన్ఎం. అంటే మీకే కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి బాగా తెలుస్తుంది. ఇప్పుడు చాలా అమాయకంగా ఉన్నారు. వీళ్ళ పరిస్థితులు ఏంటంటే పిల్లలు బాగా చదువుకుంటారు, ఎక్కడ పెడితే ఏంటి అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంది. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ అది లేదు, కనపడుతోంది పరిస్థితి. ఈ బాబు మీ బాబేనా? నాకు తెలిసి ఈ అబ్బాయి కొంచెం ఎదిగినా కూడా అలాంటి ట్రస్ట్లో పెట్టే చదువుతున్నారు మేడం. అక్కడ అదే స్కూల్లో 3 చదువుతున్నారు మేడం. ఇవిడికి 6 నెంబర్స్ మేడం పిల్లలు. ఇద్దరు చనిపోయారు మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బాబుని తీసుకొచ్చాం. వాళ్ళైతే 5 పిల్లల తల్లి మేడం. ఆవిడ 5 ఉన్నారు. అంటే వీళ్ళు ఆపరేషన్ చేయించుకోరు మేడం. ఇప్పటికి మొన్న చేయించాను మేడం. అంటే మేము బలవంతకరంగా కాకుండా ఇలా ఎడ్యుకేషన్ చేసి ఇంతమంది. ఫస్ట్ బాబుకి ఎన్ని సంవత్సరాలు? బాబా పాప? ఫస్ట్ పాప 12 సంవత్సరాలు. 12. ఇప్పుడు వీడికి ఎంత? వీడికి సంవత్సరంన్నర. అంటే మీకు ఎందుకు అంటే అవగాహన లేదా? అంటే మీకు ఇప్పుడు ఒక పిల్లాడిని ఇంట్లో పెట్టి చదివించుకోవడానికి స్తోమత లేదు కదా. ఇంతమంది పిల్లలైతే వీళ్ళని ఎక్కడ పెట్టి చదివిస్తాము? వాళ్ళ ఆలనా పాలన ఎలాగా? మళ్ళీ మీరు పని చేస్తారా? మీరు కూడా పని చేస్తారు. ఏం చేస్తారు? కూలి పనికి వెళ్తాం. కూలి పనికి వెళ్ళిపోతారు. మరి ఇంతమంది పిల్లలు ఎక్కడ ఉంటారు ఇంటి దగ్గర మేడం? మరి పెద్ద అయ్యే వరకు మేము పెంచుతాం మేడం. పెద్ద తాలే పెరుగుతాం. ఇది ఇంకా వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఏంటి సమాధానం చెప్పలేని పరిస్థితి. మీరు చెప్పండి, చాలా మంచి నాలెడ్జ్ చెప్పారు. ఇప్పటికీ వాళ్ళకి అవగాహన లేదు. చేస్తాం మేము, అవగాహన చేసినా వీళ్ళు వినరు. స్టోరీస్కి వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళేమో ముసలి వయసుకి వచ్చి ఉంటారు, 45, 50 ఇట్లా పుడతారు. కానీ మొన్న 50 పుడతారు మేడం. దీనికి రీసెంట్గా ఒక 2 months 3 months అవుతుంది చేయించాను ఈమెకి. అలాంటి పరిస్థితి. అవును మేడం. అక్కడ అందుకే అంతమంది పిల్లలు మేడం. ఇవి హౌసెస్ కూడా ఎన్నో కావు, కానీ పిల్లలు మాత్రం స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు. అంటే ఒక్కొక్కరు 7, 6, 8 ఇట్లా ఉంటారు పిల్లలు. ఉంటారు మేడం, చిన్న పిల్లలు. ఇలువురికి ఎక్కువ పిల్లలు. ఇప్పుడు మరి ఆ ఊళ్ళే కదా మేడం 11 మంది పిల్లలు వెళ్ళారు. కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా సిస్టమ్ మారారు మేడం. ఇప్పుడు ఈ ప్రభుని నమ్ముకొని కొంచెం మారారు అంతే. అప్పుడు దేవుళ్ళకి రాకుండా ముందు అయితే మేడం ఒక రోజు తింటే 4 రోజులు పస్తులు ఉండేవాళ్ళు. మాస్టర్ గారు మాకు అన్ని తెచ్చిపెట్టేవాళ్ళు, బియ్యం కానీ బట్టలు అన్నీ తెచ్చారు మేడం. అన్నీ తెచ్చిపెట్టి మాకు అంత బాగా చూశారు. పిల్లలు కూడా అంతే బాగా చూస్తారు మేడం. వాళ్ళ పిల్లల కన్నా బాగా చూసుకునేవారు. కానీ ఈసారి ఎలా జరిగిందో తెలియదు మేడం. అసలు పాస్టర్ గారు లేకపోవడం వల్ల ఇలా జరిగింది. లేరట మేడం, పాస్టర్ గారు లేరట. లేకపోయినా కూడా ఫుడ్ ఎవరు ఎలా తెచ్చిపెట్టేస్తారు? బయట వాళ్ళు మరి ఎలా తెచ్చిపెట్టారో తెలియదు మేడం. లేరా? ఎవరు
పాస్టమ్మ గారు ఉన్నారట, కానీ పాస్టమ్మ గారు మరి చూడకుండా పెట్టేస్తారో మరి ఏంటో తెలీదు. ఎంతమంది తిన్నారు? చాలా మంది తిన్నారు మేడం, 25 మెంబర్స్ ఇట్లా తిన్నారు. మా వాళ్ళే 11 మంది, మీ ఊరు వాళ్ళు? మా ఊరు ఎల్లెలపాలెం వాళ్ళే. ఇంకా మరి ఘాటి ఇంకా ఉన్నారు కదా మేడం, వాళ్ళే తీసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు తర్వాత కేసు ఇప్పుడు వచ్చిన వాళ్ళు 6 అంబులెన్స్లు వస్తాయన్నారు. ఫస్ట్ కేసు నాదే. ఈ ట్రస్ట్లో ఎంతమంది ఉంటారమ్మా? 90 మంది అట మేడం. అదే మీరు మేడం, వెళ్ళి ఎడ్యుకేట్ చేసినాక కొంచెం పిల్లల సంఖ్య తగ్గుతుందా? తగ్గింది మేడం. చేయించాను ఆపరేషన్స్, చాలా మంది చేయించాను మేడం. అయినా అక్కడ ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ప్రెగ్నెంట్ అయ్యాక నా దగ్గరికి వస్తారు, రాసుకోమంటారు అంతే. వీళ్ళు చాలా బాధ, వాళ్ళకి పనికి వెళ్ళిపోతారు. ఏదో ఎక్కడికి వెళ్ళిపోతారు, ఊరు వదిలే వెళ్ళిపోతారు మేడం. వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సొంత ఊరికి వస్తారు. అప్పుడు మీకు కూడా ఏం తెలియదు కదా? తెలియదు మేడం. అప్పుడు రాసుకోమంటారు, రాసుకుంటాను, అలాగవుతుంది. మళ్ళీ ఇంజక్షన్లకి వాటికి రప్పించుకుంటాను, ఫోన్లు చేసుకొని రప్పించుకుంటాను, ఇంజక్షన్లు చేస్తాను, మళ్ళీ వెళ్ళిపోతారు. నేను ఇలా అడుగుతున్నానని ఏమో అనుకోకండి, మీ పరిస్థితి చూస్తే నాకు అర్థమవుతోంది. మీరు అంటే డబ్బు పరంగా అసలు ఏమీ లేని వాళ్ళు అనుకుంటా. 3 పూటలు తింటారా సరిగ్గా? అది చెప్పలేని పరిస్థితి మేడం. ఉంటే తినడం, లేకపోతే లేదు మేడం. సో ఇక్కడ ఈ ఇష్యూని బేస్ చేసుకొని మనం చాలా భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. 3 పూటలా కూడా తినలేనటువంటి పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఊర్లో అంటే గిరిజన గ్రామాల్లో ఇల్లులు తక్కువ, పిల్లలు ఎక్కువ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంటికి 6 నుంచి 8 వరకు మాత్రం భార్యాభర్తలకి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా, అక్కడ ఎన్విరాన్మెంట్ సదుపాయాలు ఎలా ఉంటాయో కూడా మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏదో ట్రస్ట్ల పేరుతో మేము మీ పిల్లల్ని చదివిస్తాం, మీ పిల్లలకి 3 పూట్ల భోజనం పెడతాం అనేటప్పటికీ వాళ్ళు ఆశతో పంపిస్తూ ఉన్నారు. సో వీళ్ళతో పేరెంట్స్తో కూడా మనం మాట్లాడినప్పుడు ఆ ట్రస్ట్ బాగానే ఉంది, 20 ఏళ్ల నుంచి మా ఊరు వాళ్ళు చాలామంది చదువుతున్నారు. ఇప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్లో 11 మంది పిల్లలు వాళ్ళ కొయ్యూరు మండలం రెల్లెలపాలెంకు సంబంధించినటువంటి గిరిజన గ్రామానికి చెందిన పిల్లలే ఉన్నారని చెప్తున్నారు. ఇవన్నిటిపైన మాత్రం ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ స్థితిగతులు, వీళ్ళ కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇలాంటి ప్రమాదాల వెనకాతల ఒక కారణంగా మారుతున్నాయి. కాబట్టి ఇది ఒక కనువిప్పు కావాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాకుండా ఉండాలి. పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంది. కనీస అవసరాలైన వాళ్ళ రోజువారీ అవసరాలు ఎంత ఇంపార్టెంటో విద్య, వైద్యం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఇది కూడా సక్రమంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.